ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా కొన్ని వర్సెస్ బైబిల్ గ్రంథం నుండి చూద్దాము. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 22 verse 1. A good name is to be chosen rather than great riches, and favor is better than silver or gold. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. చాలామంది మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి 99% మనుషులు ఐశ్వర్యవంతులుగా ఉండాలని, వెండి బంగారాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మంచి పేరు, దయను సంపాదించుకుందాము అనే ఆలోచన ఎవరికి కూడా ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉంటే అంత గ్రేట్ ఫీలింగు, ఎంత వెండి ఉంటే అంత గొప్ప, ఎంత బంగారం ఉంటే అంత గొప్ప అని మనం అనుకుంటూ ఉంటాము. అవి సంపాదించడానికి అనేక మార్గాలు. న్యాయపరంగా సంపాదించుకుంటే పర్లేదు, కానీ అన్యాయంగా సంపాదించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇలాంటివి సంపాదించుకున్నప్పుడు అవి మనకు శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. మరి మన తర్వాత మన పిల్లలకు దాచిపెడదాము అనుకుంటే 10 సంవత్సరాలు కష్టపడి నీవు కూర్చున్నది 10 రోజులని తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు ఒకవేళ. మరి ఈ విధంగా చేస్తే ఆ తర్వాత చనిపోయిన తర్వాత మనకి ఆస్తి అంతస్తు ఏమవుతాయో కూడా తెలియదు. అంత దానికి మరి కష్టపడి కాకుండా అనేక అన్యాయ మార్గాల్లో ఆ ఐశ్వర్యాన్ని, ఆ వెండిని, ఆ బంగారాన్ని సంపాదించుకొని శాశ్వత రాజ్యమైనటువంటి స్వర్గాన్ని లేదా పరలోకాన్ని మనం చేసినటువంటి మరి తప్పుడు మార్గాల ద్వారా ఇవి సంపాదించుకోవటం వలన పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఈ బ్రతుకంతా కూడా బ్రతికి 70-80 సంవత్సరాలు ఇక్కడ జీవించి యుగ యుగాలు మనం సంతోషంగా ఉండవలసినటువంటి స్థానాన్ని కోల్పోయి మరి నరకంలో, మంటల్లో, ఆరని అగ్నిలో కాలవలసి వస్తుంది. కాబట్టి మనం బ్రతికి ఉండగానే న్యాయమైన పద్ధతిలో మనకు సరిపడా, మన జీవితానికి సరిపడా సంపాదించుకొని మరి మంచి పేరు, మరి దయ కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఎదుటివారి పట్ల దయ చూపించటం, తర్వాత మనకున్నది పేదవాళ్ళకి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే పేదవారికి మరి పూర్ అండ్ నీడీకి షేర్ చేస్తే దేవుడు సంతోషించేవారుగా ఉంటారని చూసి మరి ఈ రకంగా ఉండటం దేవునికి ఇష్టమైనదంట. మంచి పేరు సంపాదించుకోవటం, దయ కలిగి జీవించటం, వెండి బంగారాలు అలాంటివి కలిగి ఉండటం కన్నా